సో గైస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ భార్గవ్ ఉన్నాడు కదా, వాళ్ళ చెల్లి పెళ్ళి అనమాట. సో వెళ్తున్నా 11:45 బస్, ఆల్రెడీ ఇక్కడ 11:32 అయింది. సడన్ ప్లాన్ అనమాట, ఏమనుకోలే, సడన్గా స్టార్ట్ అయ్యా. సో డాడీ దింపేస్తున్నారు, వెళ్ళి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఎక్కేసి అటు నుంచి మనం డైరెక్ట్ ఇంకా రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి వైజాగ్ నుంచి పార్వతీపురం. సో పెళ్ళి అయితే పార్వతీపురంలో అవుతుందన్నమాట. సో స్టే ట్యూన్ ఫర్ ద వ్లాగ్. బస్ అయితే బ్రేక్ చేసామన్నమాట. ఇదే నా సీట్, అంటే యాక్చువల్గా నా సీట్ వెనకాల వేరే కూర్చున్నాను, బట్ ఈ సీట్లో అయితే నేను కూర్చున్న ప్రస్తుతానికి. ఫోన్ ఛార్జింగ్ లేదు, 31% ఉంది. సో కొంచెం క్వాలిటీ తగ్గుద్ది, ఏమనుకోవద్దు. మన సెకండ్ ఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తాను, క్వాలిటీ అయితే కొంచెం తగ్గుద్ది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ టైప్ ఏ టు ఫ్లాష్ కావాలి మంది, ఆ వైర్ ఇంట్లోనే మర్చిపోయా. టైప్ సి టు ఫ్లాష్ ఉంటుంది అనుకున్నా, బట్ లేదు. సో ఏం చేయలేం, చూద్దాం. వెళ్ళాక ఎక్కడైనా పెట్టుకోవాలి, ఇంకా బస్ స్టాండ్లోనే ఎక్కడో ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇంకేం చేయలేం. బస్సోడు అయితే మన మధ్యలో వదిలేశాడు. యోగా బస్ అస్సలు ఎక్కద్దు గైస్, చెప్తున్నా. వరస్ట్ ఆటోలు కూడా ఎక్కించుకోవాలా, వీళ్ళు మంచివారు. కొంచెం ఆటో ఎక్కించుకుందాం, మన బస్ స్టాండ్ వరకు దింపుతా అన్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బస్ స్టాండ్లో బస్సు ఒకటి ఎక్కేసి మనం ఇంకా వైజాగ్ వెళ్ళిపోదాం. వైజాగ్ నుంచి పార్వతీపురం వెళ్ళిపోదాం. భార్గవ్ గడ అయితే మనకు ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేశాడు. వెళ్ళి స్టేయింగ్ ఉండి రేపు పెళ్ళి చూసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. సో స్టే ట్యూన్ ఫర్ దట్. మళ్ళీ బస్సు ఎక్కాక మిమ్మల్ని కలుస్తాం. ఓకే బాయ్. అయితే బస్సు అయితే ఎక్కామన్నమాట. విశాఖపట్నం బస్సు ఉంటే ఎక్కేసా. సో కరెక్ట్గా ఇంకొక 5:30 కల్లా వెళ్ళిపోతాం. 2:43 అయితే అయింది టైం. ఇప్పుడు 5:30 కల్లా వెళ్ళిపోతాం అనమాట. సో కనిపిస్తుందా? సో 2:43 అయింది టైం. మనం వెళ్ళేటప్పటికి ఒక 5:30-6 అవుతుంది మనం వెళ్ళేటప్పటికి. చూద్దాం, మరి బస్ అయితే దొరికేసింది, ఏసీ బస్ అయితే దొరికింది. చూద్దాం ఏ టైం. మ్యాటర్ ఏంటంటే బస్సు చాలా లేట్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఎప్పుడు రావాల్సిన బస్సు ఎప్పుడు వచ్చిందో తెలుసా? 5:30కి 6కి రావాల్సిన బస్సు 8కి వచ్చింది గ్యాస్ ఇక్కడికి. ఊబర్ లేదు, ఓలా బుక్ అవ్వట్లా, ఓలా ర్యాపిడో ఏమీ బుక్ అవ్వట్లా. లాస్ట్కి ఒక ర్యాపిడో బుక్ అయ్యింది, అది కూడా కార్ బుక్ అయింది. ఇంకా సరే అని చెప్పి ఏదో ఒకటి తడిసిపోతుందని చెప్పి ఇంకా బుక్ చేసుకొని వచ్చా అనమాట. వేరే దానికి వెళ్ళా, SGS రెసిడెన్సీ. అక్కడ రూమ్ ఏం బాగా అసలు. సో ఇక్కడ రూమ్ కూడా ఇంక వేరే లేవన్నారు. అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ అను రెసిడెన్సీ అని కనిపించింది. ఇది ఓయోలోనే చూసా. సో ఇది బుక్ చేశాను అనమాట. దీని రూమ్ టూర్ చూడండి, చాలా బాగుంది. సో గైస్ ఇదే అనమాట మన రూమ్. మ్యాటర్ ఏంటంటే భార్గవ్ గడ ఊరు వెళ్ళొచ్చు కానీ పార్వతీపురం నుంచి. కాకపోతే భార్గవ్ గడ 57 కిలోమీటర్స్ కిందకి ఘాట్ రోడ్లో రావాలి. సో అందుకే వైజాగ్లోనే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ కూడా చాలా బాగుంది చూడండి, అను గ్రాండ్ అనమాట. సో రూమ్ ఇది కనిపిస్తుంది కదా, రూమ్ అయితే సూపర్ ఉంది. బెటర్ 600 ప్రైస్ అంతే, 600 ఒక 950 అలా పడింది. రూమ్ అయితే సూపర్. మీకు ఫుడ్ కావాలన్నా ఏం కావాలన్నా బాయ్తో తెప్పించుకోవచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. సూపర్ ఉంది. సింగిల్ పర్సన్కిను ఫ్రెండ్స్ ఉండడానికి అయితే సూపర్ ఉంటుంది. ఫ్యామిలీ చెప్పలేం కానీ ఫ్రెండ్స్ మీరు ఒక్కలే ట్రావెలింగ్, సోలో ట్రావెలింగ్ అయితే మాత్రం వైజాగ్కి సూపర్ రూమ్ ఇది. విత్ ఏసీ కూడా ఉందన్నమాట. మనకి అన్నీ ఉన్నాయి, సూపర్ అనమాట. అసలు అయితే మీకు రేపు మార్నింగ్ బ్లాగ్ అయితే వస్తుంది. రేపు నుంచి మళ్ళీ వేరే బ్లాగ్, ఇది ట్రావెలింగ్ బ్లాగ్. మళ్ళీ తర్వాత వెళ్ళేటప్పుడు ఒక బ్లాగ్. సో గైస్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. సో తినేసి ఇంకా పడుకొని పొద్దున్నే లెగాలి. ఒక 8 కల్లా లేచి స్టార్ట్ అవుతా. ఒక 7కి లేచి రెడీ అయ్యి 8కి స్టార్ట్ అయితే కరెక్ట్గా భార్గవ్ వాళ్ళ కింద దిగేటప్పటికి పార్వతీపురంలో ఉంటాం. టైం అయితే సరిపోద్ది. సో వల్ల నేను మార్నింగ్ వస్తాను. ఓకే. సో గైస్ ఆ రూమ్లో అయితే ఏసీ పని చేయట్లా. సో వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేశారనమాట. ఇదే మన రూమ్ వచ్చేసి. సో కనబడుతుంది కదా మీకు, ఇది మన రూమ్ అనమాట. వేరే రూమ్ 302 నుంచి 306కి షిఫ్ట్ చేశారు. ఏసీ వస్తాం అని అట్లా గాలాడట్లేదు. ఇదైనా పనిచేస్తుంది కదా, చూద్దాం. ఓకే. అమ్మయ్య, ఇది చల్లగా గాలి వస్తుంది మామ, చాలు. సో గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట.
ర్యాపిడో కూడా వచ్చేసింది మంది. సో ర్యాపిడో ఎక్కేసి ఇంకా మనం వెళ్ళిపోవడమే. రూమ్ అయితే చెక్అవుట్ చేసా జస్ట్ ఇప్పుడే. ర్యాపిడో వచ్చింది. సో ఆ ర్యాపిడో పట్టుకొని మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. అటు నుంచి ఇంకా డైరెక్ట్ పార్వతీపురంలో పెళ్ళి చూసుకొని రేపు మార్నింగ్ 6 o'clock ఒక బస్సు ఉంది యాక్చువల్గా. ఆ బస్సుకి వెళ్ళిపోదాం, లేదా ట్రైన్ ఏదైనా ఉంటే ట్రైన్ చూసుకుందాం. సో మ్యాక్సిమం రేపు బస్సు అయితేనే వెళ్తా. చూద్దాం మరి ఏమవుతుందో రేపు చూడాలి. సో నేను మిమ్మల్ని ర్యాపిడో ఎక్కడ కలుస్తాను. జస్ట్ ఇప్పుడైతే విజయనగరం అయితే వచ్చామన్నమాట. ఒక్క నిమిషం. సో విజయనగరం అయితే వచ్చాము. బస్సులోనే ఎక్కాం. విజయనగరం ఇంకొక 2.5 hours అలా పడుతుంది మనం వెళ్ళేటప్పటికి. 2 hours 2.5 hours పడుతుంది మనం అయితే వెళ్ళేటప్పటికి. సో దాని స్ట్రీట్ ఇంకా 31 kilometers అయితే ఉందన్నమాట. ఒక 1 hour చూపిస్తుంది. 1 hour పడుతుంది. నాకు స్పీడ్ చాలా స్లోగా వెళ్తున్నాడు. చిరాకు వచ్చేస్తుంది అనమాట. హాయ్ చెప్తున్నాడు. ఇందాకే పరిచయాడు. పాపం ఫీల్ అవుతున్నాడు. ఒక అమ్మాయి మిస్ అయ్యింది. ఆ అమ్మాయి కానీ వీడియో చూస్తే బ్రో ఐడి చెప్పచ్చుగా ఇన్స్టా ఒకవేళ అమ్మాయి చూస్తే నాకు మెసేజ్ చేయి ఇన్స్టాలో బ్రో ఐడి ఇస్తావు. ఇదే అనమాట మాకు తీసిన రూమ్. చూపిస్తా అక్కడ గైస్. ఇది ఎంట్రన్స్ రూమ్ ఇది. సో ఇదన్నమాట మాకు తీసిన రూమ్. 2 rooms దొరికాయి. పోదు గైస్, తప్పదు కొంచెం. ఇప్పుడు వచ్చారు గైస్, గంట తర్వాత వచ్చారు. గంట సేపు నుంచి రోడ్ మీద నుంచోబెట్టేశారు వీళ్ళు. ఏమనాలి చెప్పండి వీళ్ళు. నేను అప్పటికీ చెప్పాను నా ఓన్ వెహికల్ వేసుకొని వచ్చేస్తా అని. వద్దొద్దు అన్నాడు. ఈడు బావా ఇదిగో వచ్చేస్తున్నాము, బస్సులో ఉన్నాం, కిందే ఉన్నాం. ఎరా ఎక్కడరా కింద రిఫూక. ఎవరు అందగాడు? ఈ అందగాడి పేరు శశి. బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. హీరో ఏం బిర్యానీ? మొగలాయి బిర్యానీ అంటే ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుంచి తెప్పించుకున్నావు? కింద నుంచి పైకి వచ్చింది. సూపర్ గైస్, బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఎక్కువ తేమని చెప్తే ఉన్నాను ఫ్రెండ్స్, 2 తీసుకొచ్చాడు. సో బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. సో సారీ ఫ్రెండ్స్. కర్రీతో కలుపుకొని ఎలా ఉంది చెప్పు. కర్రీ అయితే కర్రీ లాగా ఉంది ఫ్రెండ్స్. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది పక్కా. రెడీ అయిపోయామన్నమాట పెళ్ళికి. సో కరెక్ట్గా మన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అదే నేను చెప్పా కదా కేశవాగడాళ్ళు. సో వాళ్ళు రాగానే ఇంక అన్నీ చూసుకొని వెళ్ళిపోవడమే. మా శశిగడ్ కూడా రెడీ కాదే. మా వాడు రెడీ అయిపోయాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదనుకో తొంగండి. మా బ్యాచ్ అనమాట. కేశవ, గణేష్, శశిగడ్ తెలుసుగా ఇందాక దొరికేష్ గాడు. ఈడే మెయిన్ భార్గవ్. హాయ్ ఉదయ్, డింపుల్ గాడు. ఈ నా కొడుకులు గైస్. నిన్న కలుద్దాం రాజమండ్రిలో కలిసి వెళ్దామని చెప్పి వదిలితే ఏం చేశారు గైస్. వీళ్ళు ఏమన్నా చెప్పండి. ఏరుపూకే ఏరుపూకే. సో గైస్ నైట్ వచ్చేటప్పటికి 2 అయిందనమాట. ఫంక్షన్ అన్నీ అయ్యేటప్పటికి యాక్చువల్గా 4 అయ్యింది. నేను వచ్చేసా ఇంకా 2గా వచ్చేసాను. నిద్ర వచ్చి బాగా ఫుల్ భారత్లో డ్యాన్స్ అయ్యింది. చూసుంటారు కదా వీడియో. ఫుల్ డ్యాన్సులు హడావిడి. సో 2 అయింది వచ్చేటప్పటికి. పడుకున్నా, ఇప్పుడే లేసా. ఒక చిన్న మ్యాటర్ ఉంది, దీని తర్వాత చూడండి. ఓకే, మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారు. అయ్యో ఒక 1000 వస్తాయంట రూమ్కు. చెక్అవుట్ చేస్తాం 3 రూమ్లు.
ఆ 1000 కోసం అని చెప్పి నేను పడుకొని ఉంటే చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారు. బాబాయ్ వచ్చి బాయ్ ఉంటాడు కదా, ఆ బాయ్ వచ్చి అన్న రూమ్ చెక్అవుట్ చేయాలన్నారు. నాకేమో 7:30కి బస్సు. భార్గవ్ గారిని అడిగితే ఉండరా 7:30 వరకు, 7:30కి చెక్అవుట్ చేద్దాం అని అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోతూ రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారు. ఏమన్నా లేదని చెప్పండి. ఇలాంటి ఫ్రెండ్స్ అసలు అవ్వడం ఉండకూడదు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, చుట్టూ ఉండదు దొంగ. టైం అయితే వచ్చేసి 2 అవుతుంది అనమాట. సో ఆ 2 రూమ్స్ అయితే చెక్అవుట్ చేసాం. 2010, 209 సారీ 210, 29 అయితే చెక్అవుట్ చేసాము. ఇప్పుడు 203లో ఉన్నాము. సో నిన్న అంటే డింపుల్ గాడాలు వచ్చినప్పుడు తీసుకున్నాం ఈ రూము, వేరే రూమ్ ఇంకోటి. సో ఈ రూమ్లో నేనున్నా అనమాట. సో ఇది అయిపోయాక 2 అవుతుంది. ఈ రూమ్లోకి వచ్చేసి ఆ 2 రూమ్స్ చెక్అవుట్ చేసాను అనమాట. పన్నీర్ 65 అయితే ఆర్డర్ పెట్టుకున్నా చూడండి. సో పన్నీర్ 65 అయితే ఆర్డర్ పెట్టుకున్నా. మంచి ఎమ్మీగా క్రిస్పీగా ఉంది. ఇది తినేసి సాయంత్రం కుదిరితే భార్గవ్ గాడు వస్తాడు మనం దింపడానికి. వెళ్ళి జాయిగా బస్సు ఎక్కేసి ఇంకా పడుకుంటే పొద్దున్నే 4:30కి 5కి మనం ఏలూరులో ఉంటాం. డైరెక్ట్ బస్ అనమాట, స్లీపర్ దొరికింది, బుక్ చేసుకున్నా. యాక్చువల్గా నేను మార్నింగే వెళ్ళిపోవచ్చు, బట్ ఎందుకు అని చెప్పి ఆగా. డైరెక్ట్ బస్సు ఉంది, నైట్కి రూమ్ ఉంది ఎలాగో. సో ఇంకా నైట్ వెళ్తా, సో ప్రాబ్లం లేదు. స్టే ట్యూన్ ఫర్ దట్. మళ్ళీ నేను మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తాను. ఓకే, బాయ్. బస్ అయితే వచ్చిందనమాట. 7కి వచ్చింది, కరెక్ట్గా 7కి ఎక్కా బస్సులో. 6కి అలా వచ్చేసాను బస్ స్టాప్ దగ్గరికి, బస్ పాయింట్ దగ్గరికి. 6కి ఎక్కా అనమాట. 6కి వచ్చా ఆటోలో. భార్గవ్ గడు వస్తా అన్నాడు, రాలాడు. సో ఇంకా నేను ఆటో కట్టించుకొని వచ్చా. ఇది పలగం బస్ స్టాప్ అంటే బస్ స్టాప్ ఏం కాదు, ఇది పెట్రోల్ బంక్ ఉంటుంది. పక్కనే ఏదో కొట్టుంటే ఆ కొట్లో కూర్చున్నాను అనమాట నేను. సో అలాగా అదనమాట మ్యాటర్. 7:30కి బస్సు కదులుద్ది. ప్రస్తుతానికి అయితే బస్సులో ఉన్నా నేను, తప్ప అవ్వలేదు బస్సులో. చూడాలి మరి. ఛార్జింగ్ పాయింట్ పని చేయట్లా. ఛార్జింగ్ పాయింట్ పని చేయట్లా. సరిపోయింది. రాత్రి అంతా ఛార్జింగ్ ఏమో అర్థం కావట్లా ఫోన్. సర్లేండి, ఏదో ఒకటి చేద్దాం. మార్నింగ్ 6కి అలా వెళ్తామన్నమాట. సో ఇంకా దిగాక లేదా మధ్యలో ఎక్కడైనా డాబా దగ్గర ఆగితే తిందాం. తినేసి అక్కడ కలుస్తాం. ఓకే, తినేది. ఓకే, బాయ్. ప్రస్తుతానికైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది. మార్నింగ్ 6కి దిగా. గొంతు కొంచెం పట్టించుకోవద్దు. జలుబులోనూ ఫుల్ ఫీవర్ వచ్చింది అనమాట, వాటర్ చేంజ్ వల్ల నిన్న. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్, నా చెల్లి అనమాట ప్రవల్క, తను కట్టింది రాఖీ. అండ్ నిన్న తన బర్త్డే. సో కేక్ ఇచ్చింది, కేక్ తిన్నాం. ఇప్పుడే వెళ్ళొచ్చా అనమాట తన దగ్గరికి. వ్లాగ్ చేస్తున్నా. ఇంకా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే.